కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయనని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష. కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష. అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఉన్నది ఏంటంటే రాజకీయ కేసులు. నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నావని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది. సంబంధించి మా దగ్గరకు వచ్చినవి 149 కేసులు మా పరిధిలో వచ్చినాయి అధ్యక్ష. దానికి సంబంధించి డిస్పోజ్ అయిపోయినవి 119 కేసులు డిస్పోజ్ అయిపోయినాయి అధ్యక్ష. పెండింగ్ ట్రయల్ 20 ఉన్నాయి, అండర్ ఇన్వెస్టిగేషన్ 7 ఉన్నాయి. అంటే 80% సిపిఎస్ గురించి టీచర్స్ చేసిన పోరాటంలో 80% కేసులు ఎత్తివేయబడినవి. మిగతా కేసులు కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటాం అధ్యక్ష.